నమస్తే జీవీకే న్యూస్ ప్రేక్షకులందరికీ మరోసారి స్వాగతం. మనం ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎన్నికల్లో భాగంగా రామగుండం కార్పొరేషన్ లోపల ఉన్నటువంటి 60 డివిజన్లో ఎన్నికలకు అభ్యర్థులంతా సిద్ధమవుతున్నారు. మనం ఇదివరకు కొంతమందిని ఇంటర్వ్యూ కూడా చేయడం జరిగింది. ప్రస్తుతానికి 39వ డివిజన్ అంటే ఇప్పుడు మన కార్పొరేషన్ లోపల ప్రధానమైనటువంటి మెయిన్ చౌరస్తాలో ఉండి పోలీస్ స్టేషన్ కానీ వ్యవసాయ మన కూరగాయల మార్కెట్, చికెను, మటను అన్నిటికి సంబంధించిన ప్రధాన మార్కెట్ ఉన్నటువంటి ఏరియా, తర్వాత అన్ని లక్ష్మీనగర్కు అన్నిటికీ దగ్గరగా ఉన్నటువంటి ఏరియా శివాజీనగర్, మేదర్ బస్తీ ఈ ప్రాంతాలన్నీ కలిసి 39వ డివిజన్. ఈ 39వ డివిజన్ నుంచి ఇప్పుడు మన ముందు కిరణ్జీ ఉన్నారు. నమస్తే కిరణ్జీ. నమస్తే అన్న. రామగుండం ప్రజలకు, ముఖ్యంగా నా 39 డివిజన్ ప్రజలందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ, నేను మీ నామ్తాబాద్ కిరణ్జీ అడ్వకేట్ అన్న. కిరణ్జీ, ఇప్పుడు ఎన్నికల లోపల యువత అనేది చాలా ముందుకు వస్తుంది. మీరు కూడా యువకులే కాబట్టి ఇప్పుడు ఈ ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల లోపల మీరు పోటీ చేసి తట్టుకోగలుగుతారా? ఇప్పుడు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా, దేశం వ్యాప్తంగా కూడా యువకులే రావాలని చెప్పేసి కోరుకుంటున్నారు. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా యువకులను ఆదరిస్తారని నమ్మకంతో నేను బరిలోకి వస్తున్నానన్న. ఓకే, ఇప్పుడు మీరు బరిలో రావడానికి ఏదైనా కారణం బలమైన అంటే ఇలాంటి యూత్లో ఉండి ఇప్పుడు మీరు ఎడ్యుకేటెడ్ అవన్నీ అంటే మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి ఈ రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది అసలు? ఎప్పుడు అంబేద్కర్ గారు ఒక మాట అనేది, అంటే నేను కొద్దిగా బుక్స్ చదువుకుంటూ ఉండేవాడిని. ద పొలిటికల్ ఈస్ ఏ మాస్టర్కి ఇట్ క్యాన్ ఓపెన్ ఎనీ డోర్ అని చెప్పేసి అనే ఒక స్లోగన్ నేను చాలా బలంగా నా మనసులో దృఢంగా పాతికపోయింది. అలా రాజకీయంలోకి వస్తే ప్రజలకు మనము ఎంతైనా సేవ చేయగలుగుతాము. అంటే రాజకీయం అంటేనే సేవ గుణంతో ఉన్నవారు రాజకీయాల్లోకి వస్తే బాగుంటుంది అని ఆ విధంగా నేను రాజకీయంలోకి రావడం జరిగిందన్న. చేస్తా అంటున్నారు కదా, మరి అసలు రిజర్వేషన్ ఏమొచ్చింది? బీసీ మహిళ అయితే అన్న, బీసీ జనరల్ కానీ బీసీ కానీ వస్తే నేను చేద్దామని అనుకున్నా అన్న. మహిళ వచ్చింది, మా భార్యను నిల్చోబెడతా అన్న. మరి ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే మీరు అందరికీ తెలుసు, మీ కుటుంబ సభ్యులు తెలుసు, మీ మిస్సెస్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మహిళ, బీసీ మహిళ అయింది కాబట్టి మీ భార్య పోటీ చేస్తుంది. ఇప్పుడు మీ భార్య పోటీ చేస్తే కనుక ప్రజల్లోకి మీ అంత వెళ్తుందా? మరి ఎందుకంటే కొత్తగా రాజకీయాలకు వస్తుంది కాబట్టి దూసుకుపోయి జనానికి రీచ్ అవుతుందా లేదా అనేది మా డౌట్. తను కూడా మంచి వెల్ ఎడ్యుకేటెడ్ అన్న, డిగ్రీ బీకామ్ కంప్యూటర్ చేసింది. నా కుటుంబము, నా భార్య, మేము అందరం కూడా ప్రచారంలో పాల్గొంటామన్న. ఇదివరకు గతంలో కూడా బీసీ మహిళనే వచ్చింది, అప్పుడు కూడా మేము పోటీ చేసినప్పుడు నా భార్య, మేము అందరం కూడా ప్రచారం చేసినాము. కాబట్టి తను కూడా అందరికీ తెలుసు. దాదాపు ఇది దుర్గామాతను విగ్రహం చేసినప్పుడు, వినాయక చవితిలో అప్పుడు కూడా తను వచ్చింది, డివిజన్లో తిరిగింది. తను కూడా అందరికీ తెలుసు అన్న. అయితే కార్పొరేషన్ లోపల ఇప్పుడు 900 కోట్లు రాబోయే రోజుల లోపల మళ్ళీ కూడా ఈ సెంట్రల్ గవర్నమెంట్స్ నిధులు అవి ఇటు తర్వాత సింగరేణి ఎన్టీపీసీ నిధులు వస్తాయి కాబట్టి చాలామంది ఇక్కడ డివిజన్ లోపల డబ్బు సంపాదించుకోవడమే ధ్యేయంగా లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మేయర్ అభ్యర్థి కానీ డిప్యూటీ మేయర్ అభ్యర్థి వీళ్ళైతే కోట్ల రూపాయలు వెచ్చించడానికి ఎక్కడి నుంచో వలసవాదులు వచ్చి ఇక్కడ ఉండి అది చేస్తున్నారు. మరి అలాంటి సందర్భంలో మీరు కూడా డబ్బు మనిషి కాదని ఏం నమ్మకం? మేము ప్రజలకు వచ్చిందే నా వంతు మంచి చేయాలనే ఉద్దేశంతో నేను వచ్చినాను. డబ్బు సంపాదించుకోవాలనుకుంటే నేను ఇంజనీరింగ్ చేసినాను, ఎంబీఏ చేసినాను, ఎల్ఎల్బి చేసినాను. నేను హైదరాబాద్లో ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటే నాకు 2 లక్షల జీతపు, నాతోటి చదువుకున్న వాళ్ళందరూ కూడా 2 లక్షల జీతాలు, 3 లక్షల జీతంతో ఉన్నారు. 70 లక్ష్యం కాదు, సేవే లక్ష్యంగా నేను రామగుండం గోదావరికి వచ్చాను. ఖచ్చితంగా డబ్బు అనేది మంచితనం ముందు ఓడిపోతుంది. ఎవరైతే పెట్టుబడి పెట్టి లాభాలను పొందాలని చూస్తున్నారో అందరు కూడా ఖచ్చితంగా రామగుండం ప్రజలు గుణపాఠం చెప్తారని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఓకే, ఇప్పుడు బలమైన సామాజిక వర్గం ఏ డివిజన్ అయినా ఏదైనా సామాజిక వర్గం బలంగా ఉంటుంది ఎక్కడైనా ఇతర ప్రాంతాల లోపల. ఇది మన ఎక్కడైతే రామగుండం పారిశ్రామిక ప్రాంతం లోపల చాలా వరకు ఏంటంటే వలస వచ్చిన వాళ్ళు కాబట్టి ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి ఓట్లు ఎక్కువగా ఉండేవి. మరి మీకు మీ సామాజిక వర్గం ఓట్లు ఏమైనా ఉన్నాయా? ఉంటే ఎన్ని ఉంటాయి? ఆ బలంతో మీరు గెలవగలుగుతారా? ఇప్పుడు సామాజిక వర్గంతో ఏముందన్న, ఉన్నాయి. మా డివిజన్లో కూడా మా సామాజిక వర్గం దాదాపు 150 ఓట్లు ఉన్నాయి.
ఇది సామాజిక ఎన్నికలు కాదు కదా, నా సామాజిక వర్గం ఎన్నికలు కాదు. నేను నా కులం ఓట్ల కోసం పోయినట్టు కాదు కదా. నా డివిజన్లో అత్యధికంగా మైనార్టీలు ఉన్నారు, అన్ని కులాల వర్గాల వారు ఉన్నారు. మేము పుట్టి పెరిగింది, నా కుటుంబం, మా తాత సింగరేణి జాబు, మా బాబాయ్ సింగరేణి ఉద్యోగి, మా ఇంకో బాబాయ్ అక్కడనే స్థానికంగా మటన్ షాపు నిర్వహించి ఆ మటన్ షాప్తో పాటు అక్కడ ఉన్న అందరు కూడా చాలా ఆత్మీయుడు, దగ్గరవాడు. ఇలా మేము చూసుకుంటే అక్కడ మా డివిజన్లో మేము పుట్టి పెరిగింది దాదాపు 70 సంవత్సరాల నుంచి అదే ఏరియాలో ఉంటాను. సామాజిక వర్గంతో గెలవాలని కాదన్న, మా డివిజన్లో ప్రజలందరి మనసులు పొంది వాళ్ళందరికీ కూడా సహాయం చేయాలని, వారందరూ కూడా నేను ఖచ్చితంగా గెలిచి వాళ్ళకు న్యాయం చేసే విధంగా ఉంటారన్న. ఇవి మాత్రం దయచేసి అన్న, ఈ సామాజిక వర్గ ఎన్నికలు కాదన్న, ఇది అందరి కోసం ఎన్నికలు. కార్పొరేషన్ అంటే అన్ని కులాల వారికి సమానమైన న్యాయం చేయాలని చెప్పేసి ఉంటాయి అన్న. అదేవిధంగా ఇప్పుడు మా డివిజన్లో అత్యధికంగా మైనార్టీస్ ఉంటారు, దాదాపు 250-300 మంది మైనార్టీస్ ఉంటారు. వాళ్ళందరూ కూడా మాకు చాలా ఆత్మీయులు. మా బాబాయ్, మా వాళ్ళంతా కూడా మాది ఏదైతే మటన్ దుకాణం ఉందో వాళ్ళది కూడా కొన్ని దుకాణాలు మటన్ దుకాణాలు ఉన్నాయి. ఇట్లా చిన్ననాటి కూడా నేను వాళ్ళ మధ్య పెరిగినోనే. వాళ్ళందరూ కూడా నన్ను చిన్ననాటి నుండి కూడా చూసిన వ్యక్తులే. కాబట్టి ఇది సామాజిక ఎన్నికలు కాదు, ఇది నా కులం ఎన్నికల్లో నా కులంలో గెలవాలనేది కాదు. ప్రతి ఒక్కరి అందరి మనసులు గెలుచుకొని వారందరికీ న్యాయం చేసే విధంగా జరిగే ఎన్నికలు కాబట్టి నేను ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి సమానమైన న్యాయం చేస్తా అని చెప్పేసి చెప్తున్నాను. కిరణ్ గారు, ఇప్పుడు ఈ ఏదైతే మార్కెట్ ఉంది కదా, ఈ కూరగాయల మార్కెట్ ఏదైతే హోల్సేల్ షాపులు, చికెన్ సెంటర్ లోపల కానీ, ఈ కూరగాయల మార్కెట్ లోపల వెజిటేబుల్స్ అమ్మే చోట కానీ అన్నీ కూడా అసలు శివాజీనగర్ నుంచి ఒక్కరికైనా షాప్ ఉందానే? నీ కాలనీలా, నీ 39వ డివిజన్లా గత పాలకులు మొత్తం ఏం చేసిలో తెలుసా? శివాజీనగర్లో ఒక్క షాప్ ఉందా చెప్పు ఎవరికన్నా? హోల్సేల్ దుకాణాలు ఇవన్నీ అసలు వీటిని పట్టించుకున్న వాళ్ళు ఇప్పటివరకు ఎవరు లేరు. మరి మీరు గెలిస్తే కనుక ఈ మార్కెట్ లోపల దాదాపుగా 1000 మందికి పైగా ఉపాధి పొందుతారు, ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని వేల మంది. ఇట్లాంటి మార్కెట్ లోపల కనీసం 39వ డివిజన్ నుంచి ఒక్కలానే ఉన్నారా? నువ్వేం చేస్తావు? రేపు గెలిస్తే నువ్వు కూడా శివాజీనగర్లోకి ఏమన్నా చేస్తావా, మరి లేకపోతే అంతే ఉంటుందా? బరాబర్ అన్న మీరు చెప్పింది. అక్షరాల మా డివిజన్లో ఉన్న కూరగాయల మార్కెట్ అతిపెద్ద కూరగాయల మార్కెట్ అన్న, కానీ మా డివిజన్ ప్రజలకు ఏమీ లాభం లేకుండా పోయింది. బరాబరు నేను చెప్తున్నా, నేను ఒక చదువుకున్న వ్యక్తిగా ఒక మంచి విజన్తో వస్తున్నా. ఖచ్చితంగా ధరలో జరిగినటువంటి అవకతవకలు బయట తీస్తా. నా డివిజన్లకే నా ప్రజలు, నా సింగరేణి రిటైర్మెంట్ అయినా అలా పిల్లలు ఉద్యోగం లేకుండా చిన్న చిన్న చిత్కబారి పనులు చేసుకుంటూ పూలల్లో నా అక్కలు, చెల్లెళ్ళు, నా అమ్మలు ఒక 100 రూపాయల కష్టపడతారు. మన డివిజన్లో, నా డివిజన్లో ఉన్నటువంటి ఈ శివాజీ మార్కెట్, కూరగాయల మార్కెట్ అత్యంత పెద్దదైన మార్కెట్ అన్న, కోట్ల టర్న్ ఓవర్ది. ఖచ్చితంగా బరాబర్ చెప్తున్నా, నేను కనుక గెలిస్తే నా డివిజన్ ప్రజలకు అత్యధికంగా దుకాణాలు కేటాయించే విధంగా, వారికి ఖచ్చితంగా ఉపాధి కలిగే విధంగా, వారు స్వయం ఉపాధి కిందైనా సరే వాళ్ళకి దుకాణాలు కేటాయించేటట్టుగా వారికి 100% నేను ఖచ్చితంగా న్యాయం చేస్తా అన్న. అంతా అన్న ఏం చెప్పాలన్నా, మా డివిజన్ పేరే శివాజీనగర్. మా మార్కెట్ వచ్చేసి కూడా మా శివాజీనగర్ ఉన్నాయి, కానీ గత పాలకులు కూడా ఎవరు కూడా దాన్ని పట్టించుకొని కనీసం దానికి ఒక శివాజీనగర్ వెజిటేబుల్ మార్కెట్ అనో, అంబేద్కర్ మటన్ మార్కెట్ అనో ఇట్లా కనీసం ఒక నామకరణం చేసి కూడా ఒక బోర్డు పెట్టిన పరిస్థితి అన్న మాది. ఖచ్చితంగా చెప్తున్నా, మటన్ మార్కెట్కి శివాజీ మార్కెట్గా, వెజిటేబుల్కి అంబేద్కర్ వెజిటేబుల్ మార్కెట్గా నేను ఖచ్చితంగా బోర్డులు పెట్టి శివాజీనగర్ ప్రాంత ప్రజలకు ఇది శివాజీనగర్లో ఉంది అని రామగుండం నియోజక ప్రజలందరూ కూడా తెలియజేస్తా. ఎన్నికలు అనగానే ప్రతి ఒక్క నాయకుడు నేను పోటీ చేస్తా, నేను గెలుస్తా, ప్రజలకు ఏమో అడ్జేస్తా అని అన్నారు. మీరేం పలగొడతారో తర్వాత, కానీ శివాజీనగర్ అంతా వాళ్ళ కొట్టింది. ఆ పలగొట్టినప్పుడు కూల్చివేతల పర్వంలో నష్టపోయింది మొత్తం శివాజీనగర్లో ఉన్నటువంటి వ్యాపారస్తులు, తర్వాత సింగరేణి కార్మిక కుటుంబాలు. 30 ఏళ్ళు కోటర్లు కేటాయించి అప్పటి నుండి ఉండి వాళ్ళ కొడుకులకు కూడా వాళ్ళందరికీ మళ్ళీ అదే కోటర్లు కేటాయిస్తే ఇప్పుడు దాంట్లోనే ఉన్నోళ్ళను సొంత గూటికి దూరం చేసిండు. అది అప్పుడు ఎలాంటి నాయకులు కానీ ఎవరు కానీ ముందుకు వచ్చి నువ్వేం చేసినావు? అప్పుడు నువ్వేమైనా సాయం చేసినావు? వాళ్ళకు ఏం చేసినావు? అంటే నేనేం చేసినాను అంటాను ఏందన్నా, గత సంవత్సరం ఏదైతే సింగరేణి క్వార్టర్లు కూలగొట్టినప్పుడు వాళ్ళకు మద్దతుగా చౌరస్తాలో టెంట్ వేసే క్రమంలో పోలీసు వాళ్ళు వచ్చి కూడా మమ్మల్ని లాక్కెళ్ళి పోలీస్ స్టేషన్ కాడికి తీసుకెళ్ళినది ఉన్నదన్న. కాబట్టి చూపెడుతున్న దగ్గర వీడు. అదేవిధంగా నిన్నటికి నిన్న జరిగిన విషయం, సిరిశెట్టి మల్లేష్ అన్న మా డివిజన్ సభ్యుడు, మా శివాజీనగర్ సభ్యుడు,
నా డివిజన్ సభ్యుడు అన్యాయం జరిగితే అక్కడ టెంట్ వేసుకొని కూర్చుంటే నా డివిజన్ నుండి నేను నాతో పాటు ఇద్దరు ముగ్గురిని తీసుకెళ్ళి కూడా 10 రోజులు నా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మేము అక్కడ అన్నకు మద్దతు తెలిపి 10 రోజులు అక్కడ మేము టెంట్ కింద కూర్చొని అన్న కోసము న్యాయ పోరాటం చేసినామన్న. నేనేం చేసినానంటారు ఏందన్న? ఇప్పుడు నువ్వు చెప్పినట్టు చేసిళ్ళు. ఇప్పుడు దాదాపు ఒక 100 కుటుంబాలకు పైగా అక్కడి నుంచి వెళ్ళిపోయినాయి. అంటే ఆడ షాప్స్ వాళ్ళు కానీ ఈ కోటర్లు కానీ అంటే 200-300 ఓట్లు అయితే ఖచ్చితంగా పోయినాయి ఇక్కడ నుంచి వలస పోయి. ఇక్కడ అన్యాయం జరిగిందని వెళ్ళిపోయారు కాబట్టి ఓటు మేము ఎందుకు వేయాలనే నిర్ణయానికి వాళ్ళు వచ్చిళ్ళు. మరి మీకైతే ఓటేస్తారా? ఇప్పుడు ఆ డివిజన్కు వచ్చి ఓట్లు వేస్తారా? ఈ ఉన్న ఓట్లలో 300 ఓట్లు గల్లంత అయినట్టే కదా అన్న. దాదాపుగా 200 మంది ఓటర్లు ఉంటారు అన్న క్వార్టర్లో. ఆ దుకాణదారుల వాళ్ళు ఏదైతే దుకాణం కోల్పోయిన వాళ్ళందరూ కూడా దాదాపు 200 మంది ఉంటారన్న. ఆ కుటుంబం అంతా కూడా నాతో ఇప్పటికీ అందుబాటులో ఉండుకుంటే నాతో టచ్లో ఉన్నారన్న. వాళ్ళకు ఏదైతే బాధతో ఏడుస్తున్న సమయంలో కనీసం ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులే కానీ ఇదివరకు పోటీ చేసి గెలిచిన నాయకులు కానీ వాళ్ళు కనీసం మద్దతు కూడా తెలిపలేదన్న. ఆ క్రమంలో నేను వారికి మద్దతు తెలిపిన. ఆ విశ్వాసంతో వాళ్ళందరూ కూడా నాకు మాటిచ్చిల్లన్న. ఖచ్చితంగా వాళ్ళు మాత్రం కాంగ్రెస్ నాయకులు వస్తే వాళ్ళని తన్ని ధర్మాలని చెప్పేసి వాళ్ళు గట్టి పట్టుతోటి ఉన్నారన్న. నాకు ఆ రకం కూడా నాకు బలం ఈ క్వార్టర్లు కూలిపోవడం వల్ల వాళ్ళకు నేనైతే ఆ కష్ట సమయంలో వాళ్ళతోటి ఉన్నా కాబట్టి వాళ్ళందరూ కూడా నాకు ఖచ్చితంగా మద్దతు తెలుపుతారని చెప్పేసి నాకు మాట ఇచ్చిళ్ళు అన్న వాళ్ళు. అంతెందుకన్నా ఆ క్వార్టర్లకు వెనుక వైపే మా ఇల్లు ఉంటుంది. మా తాత సింగరేణి ఎంప్లాయే, మా నాన్న సింగరేణి ఎంప్లాయే. వీళ్ళంతా కూడా మా తాత మా నాన్నతోటి మా బాబాయిలతో కూడా చాలా అత్యంత సన్నిహితమైన చుట్టారికంగా ఏ కులమైనా ఏ వర్గమైనా ఓ మామ అన్నగా పిలుచుకొని అంత దగ్గర రిలేషన్ అన్న. ముఖ్యంగా మా బాబాయ్ భీమాజీ బాబాయ్ మటన్ దుకాణం. వీళ్ళందరి ఇంట్లో కూడా చిన్న చిన్న ఫంక్షన్లైనా ఎటువంటి పెళ్లి కార్యక్రమాలైనా శుభ కార్యక్రమాలైనా ఏ కార్యక్రమాలైనా మటన్ ఇచ్చి వాళ్ళందరూ కూడా అన్న తమ్ముళ్ళు లెక్క అంత దగ్గర ఉన్నటువంటి మా బంధం అన్న. కాబట్టి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మాకు మద్దతు ఇస్తారు. వాళ్ళు ఇదివరకు కూడా చెప్పారు, ఇప్పుడు కూడా చెప్తున్నారు. వాళ్ళ 200 ఓట్లను కూడా నేను ఎటు పోనించుకోరన్న. వారందరూ కూడా మా అత్యంత సన్నిహితం కాబట్టి వాళ్ళందరూ కూడా నాకు మాట ఇచ్చారన్న. దాదాపు 200-220 మంది కూడా మాకు సన్నిహితులు కాబట్టి వాళ్ళందరూ కూడా ఓట్లు వేస్తామని మాకు మాట ఇచ్చారన్న. కిరణ్జీ, ఇప్పుడు ఎన్నికలంగానే అందరూ ఉరికొస్తారు. మీరు చెప్పిన విషయమే ప్రతి ఒక్కరు కూడా చెప్తారు కావచ్చు, నాకే ఓట్లు వేస్తారు ఇవన్నీ. అసలు మీకు ఎందుకు ఓటు వేయాలి అనే విషయం చెప్పండి ఫస్ట్. మీకు ఎందుకు ఓటు వేస్తే వాళ్ళకేం జరుగుతుంది? మంచి క్వశ్చన్ అన్న. నేను 2012 నుంచి కూడా తెలంగాణ ఉద్యమంలో ఉన్నా అన్న. నేను ఈ రోజే వచ్చి రోడ్డు మీదకి వచ్చి నాకు ఓటు ఏమని అడుగుతలేనన్న. 2012 నుంచి కూడా 14 సంవత్సరాలు 2026 వరకు కూడా నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా. ఎమ్మెల్యే ఎలక్షన్లు చూసిన, ఎంపీ ఎలక్షన్లు చూసిన, ఎమ్మెల్సీ ఎలక్షన్లు చూసిన, కార్పొరేషన్ ఎలక్షన్లు చూసిన. ఆ 15 సంవత్సరాల రాజకీయ అనుభవంతో నేను ముందుకు వచ్చిన అన్న. కాబట్టి నేను అనుకుంటానా నాకు వాళ్ళందరూ కూడా ఇప్పుడు మొన్నటి మా డివిజన్ సిరిశెట్టి మల్లేష్ అన్న కూలగొడితే ఆయన కోసం పోరాటం చేసిన అన్న. అంతకుముందు సంవత్సరము సింగరేణి కార్మికులకు ఏదైతే నా డివిజన్లో ఉన్నా వారికి మద్దతు తెలిపినా. ఇట్లా నేను 12-14 సంవత్సరాలు కూడా జనాలలో వండుకుంటూ అనేక కార్యక్రమాలు చేస్తూ ఏదైతే అన్యాయాన్ని ప్రశ్నిస్తూ శాశ్వత పరిష్కార దిశగా నేను తీసుకెళ్ళినన్నా. ఇదివరకు చెప్పినట్టు ఈ మార్కెట్ విషయం అయితేనేమి, నిరుద్యోగ నిర్మూలన విషయం అయితేనేమి, ఆర్థిక వ్యవస్థను ఎట్లా దారి తీయాలో విషయం అయితేనేమి అవన్నీ పరిగణన తీసుకొని అన్న ఖచ్చితంగా నేను ముందుకు వెళ్తున్నా. నన్ను అందరూ కూడా ఆదరిస్తారని నేను అనుకుంటానన్న. తెలంగాణ ఉద్యమం నుంచి నువ్వు దాదాపుగా టీఆర్ఎస్ పార్టీతో, అంటే ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్, దాంతోపాటే ముందుకెళ్తున్నావు కదా. మరి పార్టీ ఖచ్చితంగా నీకు టికెట్ ఇస్తుందా? ఎందుకంటే కొన్ని సందర్భాలలో సీనియర్గా ఉన్న నాయకులను మించి కూడా డబ్బు కోసమో ఇంకేదన్నా ఎక్కువ ఖర్చు పెట్టేలో గానో ఇంకేదన్నా ప్రలోభాలకో పలుకుబడికో తలొగ్గి టికెట్ వేరే వాళ్ళకి ఇవ్వచ్చు. అప్పుడు నీ పరిస్థితి ఏంటి? 2012 నుంచి కూడా పార్టీలు మారకుండా బీఆర్ఎస్ పార్టీ మీదనే ఉన్నా అన్న. నాకు నమ్మకం ఉన్నది. చంద్రన్న కూడా నాకు మాట ఇచ్చాడు. అదేవిధంగా మా పార్టీలో సీనియర్ నాయకులు కూడా అందరూ కూడా నా దిక్కు మొగ్గు చూపుతున్నారు. గతంలో కూడా 2019లో కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా నేను స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉండి స్వల్ప ఓట్లతో కూడా ఓడిపోయినా. ఆ అనుభవం కూడా నాకు ఈరోజు నాకు తోడవుతూ అందరూ కూడా నాకు మద్దతుగా ఇస్తారన్న నమ్మకంతో నేను బరిలోకి వచ్చినా. ఇప్పుడు అభ్యర్థులకు నేర చరిత్ర ఉండద్దు అని అంటారు. మీ మీద కేసులు ఉన్నాయా?
అన్న ఈ క్రిమినల్ కేసులు అంటే అంత పెద్ద నేనేం నేరస్తుని లెక్క అంత పెద్ద కేసులు ఏం లేవన్న. ఈ కాంగ్రెస్ చేస్తున్నటువంటి అన్యాయాల మీద ప్రశ్నించి చేస్తాన్న పథకాలు ఇవ్వకపోయేసరికి మా ఏ చెప్పినటువంటి 420 హామీలు నెరవేర్చకపోయేసరికి మేమైతే చౌరస్తాలో మన రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ తగలబెడితే అదో పిటి కేసు వేసిళ్ళు. ఒక ఎన్టీపీసీలో ఒక బాధితురాలు న్యాయం కోసము అర్జిస్తే అక్కడికి పోయి వారికి న్యాయం కోసం నేను రోడ్డు మీద బైఠాయించి వారికి న్యాయ పోరాటం చేస్తే అట్లో కేసు పెట్టిలు. చిన్న గ్రూప్లో అనే ఒక గ్రూప్ అడ్మిన్ ఉన్నాని గ్రూప్లో ఏదైతే ఈ యాష్ ఇప్పుడైతే గోవర్కర్లో మొత్తం సంచలనంగా మారినటువంటి యాష్ దోపిడీకి సంబంధించి అలా ఎవరికి వాళ్ళు కామెంట్లు పెట్టుకుంటే దాని గ్రూప్ అడ్మిన్గా కిరణ్ ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీగా వ్యక్తి అని చెప్పేసి అట్లో కేసు పెట్టిలు. ఇట్లా 4-5 కేసులు అట్టిగా బనాయించి నా మీద చిన్న పిటి కేసులు పెట్టిల్లా అన్న, అంతే తప్ప క్రిమినల్ కేసులు అనలేదన్న. ఏది కూడా ప్రజల పక్షాన కొట్లాడినందుకు నా మీద కేసులు పెట్టిల్లన్న. అన్న నేను ఒక వకీల్ అన్న, ఆ కేసులు ఏంటో నాకు తెలుసా, నాని చిన్న చిన్న పీటీ కేసులు అన్నవి, అవి పెద్ద క్రిమినల్ కేసులు కాదన్న, అవన్నీ కూడా ఎగిరిపోయే కేసులే అన్న.